ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణ బద్రీనాథ్ అని పిలువబడే బద్రీనాథ్ స్వామివారి ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మన హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో సిద్దిపేట్ జిల్లా బండమైలారం గ్రామంలో ఉంది బద్రీనాథ్ స్వామివారి ఆలయం. మన హిందువులలో చాలామందికి ఉత్తరాఖండ్లో వెలిసిన శ్రీ మహావిష్ణు అవతారమైన బద్రీనాథుని ఆలయానికి వెళ్ళాలని ఉంటుంది. కానీ వయసు సహకరించకో, ఆరోగ్య సమస్యల వలనో, లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానో అక్కడి దాకా వెళ్ళలేకపోతారు. ఉత్తరాఖండ్కి వెళ్ళాలన్నా సంవత్సరానికి 4 నెలలు మాత్రమే ఓపెన్గా ఉంటుంది. తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఆలయం వెళ్ళలేము. అలాంటి వారి కోసం బద్రీనాథుడు స్వయంగా మన హైదరాబాద్కి వచ్చేశారండి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది ఈ ఆలయం. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఉత్తరాఖండ్ వాసులు కళ్యాణ్కారి సంస్థ అనే పేరుతో ఒక సొసైటీని ఫామ్ చేశారు. 2007లో ఈ సొసైటీని ఫామ్ చేసి అందరితో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ స్వామివారి ఆలయానికి ఒక రెప్లికాగా 2000 గజాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మెట్లు ఎక్కలేని వారి కోసం ఈ మందిరంలో లిఫ్ట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉప ఆలయం ఉంది. మీరు కూడా దర్శించుకోండి. పండగ పర్వదినాలలో, మంగళవారం, శుక్రవారాలలో ప్రత్యేకమైన పూజలు మరియు కుంకుమార్చన నిర్వహిస్తుంటారంట అమ్మవారికి. ఇక్కడ ఉత్తరాఖండ్లోని బద్రీనాథుని ఆలయంలో ఎలాంటి విగ్రహమూర్తులు ఉంటాయో, ఏ క్రమంలో ఉంటాయో సేమ్ అలాంటి విగ్రహమూర్తులు అక్కడి నుంచే ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారంట. అవే వరుస క్రమంలో ప్రతిష్ఠించారట. ఇక్కడ నిత్య పూజ విధి విధానాలు కూడా ఉత్తరాఖండ్లో స్వామివారికి ఎలాగైతే చేస్తారో బద్రీనాథుని ఆలయంలో ఇక్కడ కూడా అవే పాటిస్తారంట. అలాంటి విధి విధానాలతోటే పూజా నిత్య కైంకర్యాలని చేస్తారట ఇక్కడ పూజారులు ఈ ఆలయంలో. చుట్టూ పచ్చదనం నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆలయం. గర్భాలయం లోపల వినాయకుడు, కుబేరస్వామి, బలరాముడు, మధ్యలో శ్రీ మహాలక్ష్మీదేవి సమేతంగా బద్రీనారాయణుడు, శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడ స్వామివారు, నారద మహర్షి మరియు బద్రీనారాయణుడి ఉత్సవ విగ్రహమూర్తి ఉంటుంది. ఉత్తరాఖండ్ బద్రీనాథుని ఆలయం నుండి తీసుకువచ్చిన 2 అఖండ జ్యోతులు ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం ఇక్కడి మరో ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఒక జ్యోతిని అగ్నికుండ్లో స్థాపించారు, మరొకటి గర్భాలయంలో స్వామివారి ముందు వెలుగుతూ ఉంటుంది. స్వామివారిని దర్శించిన భక్తులు ఆ జ్యోతిని తప్పక దర్శిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది ఈ ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి ఉపాలయం. వీరినే సాల్సార్ హనుమాన్ అని కూడా అంటారు. గర్భాలయంలో కెమెరా అలౌ లేదండి, అందుకే స్వామివారిని నేను చూపించలేకపోతున్నాను. వీకెండ్స్, పండగ పర్వదినాలలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించడానికి వస్తుంటారు ఇక్కడికి. వీక్ డేస్ కావడము, అందులో ఎర్లీ మార్నింగ్ వచ్చినందుకు అంత క్రౌడెడ్గా లేదు ఈ ఆలయం ఈరోజు. ముందు శ్రీ బద్రీనాథుని దర్శించిన భక్తులు మెట్లు దిగి ఇలా కిందికి వస్తుండగానే రైట్లో గాయత్రి అమ్మవారి ఉప ఆలయం ఉంటుంది. పక్కనే నవగ్రహాల ఆలయం కూడా ఉంటుంది. మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ టెంపుల్ నిర్మించిన స్టార్టింగ్లోనే వచ్చామండి. అప్పటికి నేను నా ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఈ టెంపుల్ డీటెయిల్స్ వీడియో మీ అందరితో షేర్ చేయాలని ఈ వీడియో తీసి మీకు చూపిస్తామని ఇప్పుడు పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. గాయత్రి మాతను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలోనే కుటుంబం సమేతంగా వెలిసిన శివపార్వతులని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టెంపుల్స్, ప్లేసెస్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి మోటివేషనల్గా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ బద్రీనాథుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.